సో నాకు ఆ సూత్రం తెలుసు కాబట్టి ఓకే. అంటే నేను ఎప్పుడు చెప్తా కదా సార్, ఇప్పుడు కనబడే ప్రపంచం ఒకటి ఉంటుంది, కనబడని ప్రపంచం ఒకటి ఉంటుంది. అంటే మనం కంట్లకు కనబడేది దృశ్య జగత్తు, అది కనబడకుండా అదృశ్య జగత్తు ఉంటుంది. అవును. ఈ నాటకాలు నడిపించే జగన్నాటకం ఒకటి నడుస్తా సో ఉంటుంది. వెనకాల శక్తి ఎట్లా పనిచేస్తుందో మనకు అర్థమైతే జీవితం అర్థమవుతుంది. కరెక్ట్. సో ఇది అంతర్యాత్ర, అంటే మనం జీవిత యాత్రలో ఈ బయట ప్రపంచంలో మనకు సత్యం దొరకదు. సో ఎవరైతే అంతర్యాత్రలో ఉంటారో, అంటే ఎవరైతే అంతర్ప్రయాణంలో ఉంటారో వాళ్ళకే జీవితం పట్ల అవగాహన, ఈ సృష్టి చేసే అంటే మనకు నిత్య జీవితంలో ప్రతి దాని మీద ఒక అవగాహన వస్తుంది. ఓకే ఓకే. సృష్టిలో 3 ఉంటాయి సార్, గొప్ప వాక్యాలు మనకు ఉపనిషత్ ఋషులు ఇచ్చారు. నాకు నా ప్రాథమిక దశలో మా గురువుగారు చెప్పి నాకు, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇవి 3 మహావాక్యాలు అంటారు వీటిని. ఓకే. ఏదో మనం గుడ్డిగా విని కొట్టి పడేసేది. సో ఇవి గురువులు ఋషువులు ఇచ్చిన వాక్యాలు. ఇవి అసత్యం నుండి సత్యంకు రావాలి, అంధకారం నుండి వెలుగుకు రావాలి, మృత్యువు నుంచి అమృతత్వం వైపు రావాలి. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఇది అంతర్ ప్రపంచంలో ఉన్న వ్యక్తికే అర్థమవుతుంది. సో బాహ్య ప్రపంచంలో ఉన్న వ్యక్తికి ఇది అర్థం కాదు. ఈ 3 మహావాక్యాలు మనిషి జీవిత అనుభవం అయి తీరాలి. ఓకే. ఎప్పుడు అనుభవం అయితే అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలోకి ఎంటర్ అయినప్పుడు, నువ్వు అసత్యం నుంచి సత్యానికి రావాలన్నప్పుడు నీకు ఈ సృష్టి చేసే మాయ అంటే ఈ జనన మరణాల చక్రం అంటే ఏంది, నువ్వు పుట్టక ముందుకు తల్లి గర్భంలో ఉన్న నీ స్థితి ఏంది అర్థమవుతుంది. పుట్టక ముందుకు తల్లి గర్భంలో ఎక్కడున్నావు, నీ స్థాయి ఏంది, నీ స్థితి ఏంది, అది తెలుసుకునే రహస్యమే అసత్యం నుండి సత్యం వైపు తీసుకెళ్ళడం. సో అంధకారం నుండి వెలుగు రావాలన్నా నీకు జ్ఞానం సిద్ధించాలి. జ్ఞానం సిద్ధించాలంటే ఈ చూసే జగత్తు మనకి ఎట్లుంటుందంటే మన మనసు ఎప్పుడు చూసేదాన్నే నమ్ముతుంది. మన కళ్ళకు కనపడేది కూడా నిజమే, ఇది కూడా సత్యమే. కానీ మన మనసు బ్రాహ్మణులలో ఉండి ఊహల్లోకి వెళ్ళిపోయి ఆ లోతుల్లో ఉన్న సత్యాన్ని పసిగట్టదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, వాస్తవాన్ని మన మనసు ఎట్లా పడదంటే, ఇప్పుడు అందరికీ తూర్పు పడమర ఇవి అందరికీ తెలుసు, అంతే కదా. సూర్యుడు ఏం చేస్తాడు, తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు. ఇది సత్యం, నిజం ఇది. కానీ రియాలిటీలో ఇంకోటి ఉంటుంది సార్, వాస్తవం ఉంటుంది ఇంకోటి. అసలు తూర్పున సూర్యుడు ఉదయించాడు, పడమర అస్తమించాడు, అంతే కదా. సో రియాలిటీలో అర్థం. సో మనస్సు ఎప్పుడైతే ఈ సత్యాలు అంటే లోతుల్లోకి వెళ్తే నీకు ఇట్లా ప్రతి చిక్కుముడి దొరుకుతుంది ఇక్కడ. సో మనం జీవితంలో ప్రతి చిక్కుముడి ఈ అంతర్ప్రయాణంలో ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం మనం ఈ సత్యం ఎట్లా దొరుకుతుందో, సో నీకు ప్రతి జనన మరణాల చక్రాల నుంచి నీ మృత్యు అంటే ఇప్పుడు ప్రతి క్షణం మనిషి ఎట్లుంటాడంటే దుఃఖంతో జీవిస్తుంది. ఆ దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకోడు. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చినప్పుడు సమస్య వెనకాల పరిష్కారం మీదనే మన మైండ్ ఉంటుంది. ఏదైనా ఇష్యూ వచ్చేసారు, దాన్ని పరిష్కారం ఎట్లా చేస్తానో మన మైండ్ ఊహలోకి వెళ్ళిపోతుంది. కానీ సమస్య పరిష్కారం మీద దృష్టి ఉంటుంది తప్ప సమస్య ఎందుకు వచ్చిందని సమస్య మీద మనిషి దృష్టి పెట్టాడు. ఎప్పుడైతే సమస్య మీద దృష్టి పెట్టినప్పుడు ఆ సమస్యను విడదీసి ఒక్కొక్క దాన్ని ఆ చిక్కుముడిని చూసినప్పుడు అందులోనే పరిష్కారం ఉంటుంది. 100% ఉంటుంది. పరిష్కారం దొరికేదే నీకు సమస్య వల్ల. విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది సార్, చెట్టు నుంచి విత్తనం వస్తుంది, చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది, విత్తనం నుంచి, అందులోనే ఉంటుంది పరిష్కారం. సో ఇది దుఃఖం లేనటువంటి స్థితి ప్రాథమిక దశలో వస్తుంది. మళ్ళీ అమృతమైన జీవితం నీకు మళ్ళీ అది వేరు. మళ్ళీ అంటే మనం ఈ జనన మరణాల రహస్యాలు తెలుసుకున్నప్పుడు అప్పుడు శాశ్వత ఆనందాన్ని పొందుతాం మనం. ఎవరైతే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఇంకా చైతన్య తత్వాన్ని అని స్వ అనుభవం చెందుతారో వాళ్ళు బ్రహ్మానందాన్ని పొందుతారు. అప్పుడు ఇదంతా మిథ్య అని వాళ్ళకి అర్థమవుతుంది. అంటే యాక్చువల్గా కర్మ అంటే ఏంటి గురుగారు అసలు? అంటే పుణ్యమా పాపమా ఒక పని, అది ఏంటి కర్మ అంటే? కర్మ అంటే సింపుల్ సార్, ఒక యాక్షన్ అంటే పని, కదలిక. ఇప్పుడు మీకు సింపుల్ అర్థమవుతుంది సార్, ఇంకా సింపుల్గా చెప్తా మీకు. ఇప్పుడు భూమి మీద 800 కోట్ల మంది ఉన్నారు సార్, 800 కోట్ల మంది.
800 కోట్ల మంది మాట మాట్లాడకుండా ఒక స్టాచ్యూ లాగా అట్లే నిలబడమనండి, అట్లే ఉండండి. ఇప్పుడు మనం కూర్చున్నట్లు అట్లా స్టాచ్యూ లాగా ఉండండి. ఏం జరుగుతుంది? ఏం లేదు సార్, సృష్టి ముందుకు పోదు. ఇక అవునా? ఎట్లా పోతుంది సార్? స్టాచ్యూ లాగా ఉంటే సృష్టి ముందుకు ఎట్లా జరుగుతుంది? ఓకే. 800 కోట్ల మంది స్టాచ్యూ లాగా ఉంటే ముందుకు పోతుందా? ఓకే. ఇప్పుడు అందరు ఎక్కడున్నారు? ప్రతి క్షణం యాక్షన్లో ఉన్నారు, కదలికలో ఉన్నారు. అంటే ఎవరి కదలికలో వాళ్ళు ఉన్నారు. ఆ కదలికలకు ఎవరైతే ప్రతిస్పందన దొరుకుతో చూసినావా అక్కడ ఫలితం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఓకే. అర్థమైంది సార్? సో ఎక్కడైతే ప్రతిస్పందన జరిగినప్పుడు ఫలితం ఉత్పత్తి, ఆ ఫలితము మళ్ళీ జీవితంలోకి వస్తుంది. ఆ ఫలితాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు మనిషి. కర్మఫలం అంటే మన ఎక్స్పీరియన్స్, మన అనుభవం. సో అది రావడానికి మనిషి ఎప్పుడు యాక్షన్లో ఉంటాడు, వచ్చిన దాన్ని అనుభవంలోకి వస్తుంది. ఇంతే, ఇదే జీవితం. ఈ చక్రం ఇంతే తిరుగుతుంది. సో ఎప్పుడు ఏ వ్యక్తి ఏ జోన్లో ఉన్నాడో ఆ జోన్లు బట్టి, ఆయన కదలికలను బట్టి, ఆయన కర్మలను బట్టి ఫలితాలు సృష్టించబడుతూ ఉంటాయి. ఒక కుటుంబం ఉన్నది సార్, నార్మల్గా పని చేసుకుంటారు, వాళ్ళు అదే చక్రంలో ఉంటారు, అదే చక్రంలో ఉంటారు. సో పొద్దున వ్యవసాయ పనులు చేసుకుంటారు, లేదా కూలీ పని చేసుకుంటారు, ఇదే పనులు చేసుకొని అదే చక్రంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా సార్, నాకు ఈ అవగాహన లేకపోతే నేను నా ప్రారంధం ప్రకారం నాకు ఉద్యోగం వచ్చింది, ప్రారంధం ప్రకారం నాకు ఇప్పుడు లేదు అవగాహన. నాకు ఇంకా 2040 దాకా నాకు ఛాన్స్ ఉన్నది, అంటే నా ఉద్యోగం. సో నాకు ఈ జ్ఞానం లేకపోతే నేను 2040 దాకా అదే ఉద్యోగ చక్రంలోనే ఉంది. సో ఉద్యోగం పోదు, ఆ రేషన్ కొనుక్కొచ్చుకుందు, నా జీవితం కొనసాగు. కానీ బై లక్ నా అదృష్టము, గురువుల పరిచయము, జ్ఞానం సిద్ధించడము. సో నా డిజైన్ మార్చుకున్నా. ఎట్లా మార్చుకున్నా అంటే కర్మ సిద్ధాంతం వల్ల ఎట్లయితే నిర్మించబడుతుందో, జీవితం ఎట్లా నడిపించబడుతుందో, అంటే కర్మ ఎట్లా ఫోర్స్ లాగా తీసుకెళ్తుందో నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడంటే, మనం చేసే కర్మ యొక్క ఫలితం ఎట్లా వస్తుందంటే, నార్మల్ పొజిషన్లో ఉన్నప్పుడు నేను అదే జోన్లో ఉన్నా కదా. సో ఇప్పుడు నాకు కర్మ ఫలాన్ని సృష్టించడం తెలుసు కదా. సో దాని మూల తెలుసుకున్నా. సో మూల సూత్రం తెలుసుకున్నా కనుక నేను నా ప్రారంధం ద్వారా వచ్చిన కండక్టర్ ఉద్యోగంలో వచ్చిన కొంత ధనాన్ని నేను ప్రకృతిలో పెట్టుబడిగా పెట్టిన. ప్రకృతిలో పెట్టుబడి పెట్టిన. నేను చిట్ ఫండ్లో చిట్ వేయలేదు, బ్యాంకులో డిపాజిట్ చేయలేదు, ఫ్లాట్లు కొనలేదు, బంగారం నగలు కొనలేదు, ప్రకృతిలో పెట్టుబడి పెట్టిన. ఎందుకంటే నాకు సూత్రం అర్థమైంది. ఎక్కడ మన తలరాత మారుతుందో నాకు అది తెలుసుకున్న తర్వాత నా యాక్షన్లు, అంటే మనిషి కర్మ ద్వారా ఎట్లా జరుగుతుందో, సో నేను ఆ ధనాన్ని కొంత ఉపయోగించుకొని పెట్టిన తర్వాత నాకు ఆ ఫలితము వేరే రూపంలో వచ్చి వేరే అవకాశం వచ్చేసింది. ఇప్పుడు నేను చేసిన కర్మ ఉంది కదా, ఇప్పుడు నేను పేదలకు అన్నం పెట్టిన, లేని వాళ్ళకి హెల్ప్ చేసినాము, అనాథ పిల్లలకు కొంత వాళ్ళకు కావాల్సిన వసతులు, అంటే వాళ్ళకి కావాల్సినవి సమకూర్చిన. నేను నిరంతరం దాని మీద ఒక ఉద్యమం లాగా చేసిన ఒక 3 సంవత్సరాలు.